ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు ఎప్పుడూ ఒకసారి తప్పకుండా అనుభవించి ఉంటారు. ఎవ్వరూ భయపెట్టకపోయినా మనసులో భయం మొదలవుతుంది. ఏమీ జరగకపోయినా హృదయం వేగంగా కొట్టుకుంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి అని తెలిసినా మనసు మాత్రం నమ్మదు. మీకు ఇలా అనిపిస్తే మీరు బలహీనులు కాదు. మీ మనసు చెడ్డది కాదు. మీ మనసు కాస్త ఎక్కువగా మిమ్మల్ని కాపాడాలని ప్రయత్నిస్తోంది అంతే. నమస్కారం. మీరు వింటున్నారు మహీ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ గట్టిగా మాట్లాడే ప్రేరణ కోసం కాదు, నిశ్శబ్దంగా మనసుకు శాంతిని ఇవ్వడానికి. ఇప్పుడు మీ మనసు అలసిపోయి ఉంటే దయచేసి ఈ మాటలను నెమ్మదిగా వినండి. మన మనసులో ఒక భాగం ఉంటుంది. అది ఎప్పుడూ ప్రమాదం ఉందా లేదా అని చూస్తుంటుంది. దాని పని మనల్ని కాపాడటం. కానీ సమస్య ఏంటంటే కొన్నిసార్లు నిజంగా ప్రమాదం లేకపోయినా ప్రమాదం ఉందని అనిపించేలా చేస్తుంది. అప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఊపిరి బరువుగా అనిపిస్తుంది. ఆలోచనలు అదుపులో ఉండవు. ఇదే ఆందోళన. ఇది బలహీనత కాదు, ఇది మనసుకు వచ్చిన ఒక అలవాటు. మనకు లోపల తెలుసు ఇది చిన్న విషయమని, కానీ శరీరం మాత్రం భయపడుతుంది. ఎందుకంటే మనసు ఒక్కసారి భయానికి అలవాటు పడితే అదే స్పందనను మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది. ఇక్కడ ఒక మంచి విషయం ఉంది. అలవాటైన మనసును మళ్ళీ కొత్తగా అలవాటు చేయొచ్చు. మనసుతో పోరాడాల్సిన అవసరం లేదు. దాన్ని శిక్షించాల్సిన అవసరమూ లేదు. భయం వచ్చినప్పుడు భయపడకూడదు అని బలవంతం చేయకండి. అలా చేస్తే మనసు ఇంకా ఎక్కువగా భయపడుతుంది. బదులుగా ఇలా అనుకోండి, ఇప్పుడు భయం వేస్తోంది, పర్వాలేదు. ఇప్పుడు నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. నెమ్మదిగా ఊపిరి తీసుకోండి. శరీరాన్ని వదులుగా ఉంచండి. భుజాలను సడలించండి. శరీరం శాంతిగా ఉంటే మనసు కూడా క్రమంగా శాంతిగా మారుతుంది. రోజు ఒక చిన్న ధైర్య వాక్యం మీ మనసుకు చెప్పండి. ఉదాహరణకి, ఇది ప్రమాదం కాదు, నేను సురక్షితంగా ఉన్నాను, ఇది క్రమంగా తగ్గిపోతుంది. ఇలా ఈ మాటలను రోజు చెప్పండి. ఇది ఒక్కరోజు మార్పు కాదు, ఇది రోజు చేసే చిన్న శిక్షణ. మీ మనసు మీ శత్రువు కాదు, అది కాస్త ఎక్కువగా కాపాడే స్నేహితుడు అంతే. దానితో పోరాడకండి, శాంతిగా దారి చూపండి. ఆందోళన ఉన్నవాళ్ళు బలహీనులు కాదు, వాళ్ళు లోతుగా ఆలోచించే సున్నితమైన మనస్కులు. చివరిగా ఒక్క మాట, మీ మనసుతో పోరాడకండి, మీ మనసుకు శిక్షణని ఇవ్వండి. ఈ మాటలు మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే మహీ పాడ్కాస్ట్ని సబ్స్క్రైబ్ చేసి మాతో ఉండండి. ఈ పాడ్కాస్ట్ మీకు కొంచెం శాంతి ఇచ్చింది అనిపిస్తే ఒకరితో పంచుకోండి. మళ్ళీ కలుద్దాం మీ మహీ పాడ్కాస్ట్లో. నేను మీ స్వాతి, సైనింగ్ ఆఫ్.